కేంద్ర సౌర విద్యుత్ సంస్థ సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు నాటి జగన్ ప్రభుత్వం పేరుకే సెకీతో ఒప్పందం చేసుకుంది. కానీ అసలు ఒప్పందం అదానితోనేనని అనుబంధ ఒప్పందాలే చెప్పకనే చెబుతున్నాయి. మొత్తం విద్యుత్ ఉత్పత్తి అదాని ప్లాంట్ల నుంచే జరిగింది. అది అదాని విద్యుత్ అనే విషయం గత ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు, అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించినట్లు లంచాలపై స్పష్టత వచ్చాకే ఈ ఒప్పందం జరిగినట్లు నాటి పరిణామాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర సౌర విద్యుత్ సంస్థ సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు వైసీపీ ప్రభుత్వం సెకీతోనే ఒప్పందం చేసుకుంటే అదానికి ఏంటి సంబంధమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ ఒప్పందాలు కుదిరేందుకు అదాని భారీగా లంచమిచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు కోర్టులో అభియోగాలు నమోదు చేస్తే దానికి జగన్ కు ఎలా ముడిపెడతారు? సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, ఎక్కడైనా ప్రభుత్వ సంస్థలు లంచాలిస్తాయా అని వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు. కానీ ఇది డొల్లవాదన అనేది స్పష్టమవుతోంది. తప్పు చేసి అడ్డంగా దొరికిపోవడమే కాకుండా దాన్ని సమర్థించుకునేందుకు వైసీపీ నాయకులు అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అదాని, అజూర్ సంస్థల పేర్లే తమకు తెలియవన్నట్టు, ఆ సంస్థలు విద్యుదుత్పత్తి చేస్తాయన్న విషయాన్ని మొదటిసారే వింటున్నట్లు అమాయకత్వం నటిస్తూ నిస్సిగ్గుగా వినిపిస్తున్న వాదనలో ఈ మధ్య ఓ ఓటీటీ సిరీస్లో నేపథ్య గీతంగా వాడిన సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసని అన్న పాటను గుర్తు చేస్తున్నాయి. ఎంతటి దొంగైనా ఏదో ఒక ఆధారం వదిలిపెడతాడు. దాని ఆధారంగానే పోలీసులు అతడి భరతం పడతారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డట్టు అమెరికా దర్యాప్తు సంస్థల నుంచి అభియోగాలు ఎదుర్కొంటున్న కరెంటు దొంగలు అంతే. సెకీతో గత ప్రభుత్వం చేసుకున్న 2 అనుబంధ ఒప్పందాలతో అలాగే దొరికిపోయారు. ఆ అనుబంధ ఒప్పందాలు సహా ఆ కుంభకోణానికి సంబంధించిన ప్రతి దస్త్రం నకలును ఈనాడు సంపాదించింది. జగన్ ప్రభుత్వం 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం చేసుకున్నా ఆ విద్యుత్ సరఫరా చేసేది అదాని, అజూర్ సంస్థలేనని అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలుసు. అనుబంధ ఒప్పందాలే దానికి సాక్ష్యం. సెకీతో చేసుకున్న ప్రధాన ఒప్పందంలో అదాని, అజూర్ సంస్థల పేర్లు కనిపించకుండా జాగ్రత్త పడినా అనుబంధ ఒప్పందాల్లో వాటి ప్రస్తావన ఉంది. 7,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేది, భారీగా లబ్ధి పొందేది అదాని సంస్థేనని అనుబంధ ఒప్పందాల్ని బట్టి స్పష్టమవుతోంది. అదాని నుంచి గత ప్రభుత్వ పెద్దకు భారీగా లంచాలు ముట్టాకే పని పూర్తయింది అనడానికి ఆ ఒప్పందాలే బలం చేకూరుస్తున్నాయి. ఒప్పందం నుంచి అజూర్ సంస్థ వైదొలుగుతుందని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టు 30న సెకీకి లేఖ రాసింది. అజూర్ వైదొలిగితే తమకు విద్యుత్ ఎవరిస్తారని ప్రశ్నించింది. అసలు వైసీపీ నేతలు చెబుతున్నట్లు విద్యుత్ సరఫరా బాధ్యత అంతా సెకీదే అయినప్పుడు ఆ ఒప్పందం నుంచి అజూర్ వైదొలుగుతుందని తెలిసి సెకీకి గత ప్రభుత్వం ముందుగానే ఎందుకు లేఖ రాసింది? అజూర్ వెళ్లిపోతే దానికి ప్రత్యామ్నాయం చూసుకోవలసిన బాధ్యత సెకీదే కదా. ఒప్పందం ప్రకారం సెకీ విద్యుత్ సరఫరా చెయ్యలేకపోతే కదా ప్రభుత్వం స్పందించాలి. అలా కాకుండా ముందే ఎందుకు స్పందించింది? అంటే పేరుకు సెకీతోనే ఒప్పందం చేసుకున్నా తెర వెనుక ఉన్నదే అదాని, అజూర్ సంస్థలేనని నాటి ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసన్నదే సుస్పష్టమవుతోంది. ఏపీ ప్రభుత్వం సాంకేతికంగా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు కనిపిస్తున్నా అదే అదాని, అజూర్ సంస్థలతో వయా సెకీ చేసుకున్న ఒప్పందం కిందే లెక్క. రాజస్థాన్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నుంచి అదాని 4,667 మెగావాట్లు, అజూర్ సంస్థ 2,333 మెగావాట్ల చొప్పున తమకు సరఫరా చేసేలా ఆ 2 సంస్థలతో సెకీ ఒప్పందం చేసుకుంది. కానీ ఆ తర్వాత అజూర్ సంస్థ తాను విద్యుత్ సరఫరా చెయ్యలేనని సెకీకి చెప్పేసింది. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అజూర్ వైదొలిగితే 2,333 మెగావాట్లు ఎవరిస్తారని ప్రశ్నించింది. అంటే విద్యుత్ సరఫరా చేస్తోంది అదాని, అజూర్ సంస్థలని తెలిసే ప్రభుత్వం ఆ లేఖ రాసినట్టు కదా. మరి ఆ సంస్థల విషయం తమకేమీ తెలియదన్నట్టుగా వైసీపీ నేతలు ఎవరిని మభ్యపెడుతున్నారు? 2023 డిసెంబర్లో సెకీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అనుబంధ ఒప్పందంలో అజూర్ సంస్థ సరెండర్ చేస్తున్న 2,333 మెగావాట్లను అదాని సంస్థే సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. మొత్తం 7,000లో 534 మెగావాట్లు మినహా మిగతా విద్యుత్ని అదాని సంస్థ ఏ ప్లాంటు నుంచి ఎంత సరఫరా చేసేది పట్టిక రూపంలో ఇచ్చారు.
యూనిట్ ధర ₹2.47కు అదానీ విద్యుత్ సరఫరా చేస్తుందని, సెకీ ట్రేడింగ్ మార్జిన్ 7 పైసలు కలిపితే యూనిట్ విద్యుత్ ధర ₹2.49 అవుతుందని తెలిపారు. 7,000 మెగావాట్లలో 534 మెగావాట్లకు అదానీ సంస్థకు సెకీ అప్పటికే ఇంకా ఎల్ఓఏ జారీ చేయాల్సి ఉన్నందున ఆ విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుందో ప్రస్తావించలేదు. 2024 ఫిబ్రవరిలో రెండో అనుబంధ ఒప్పందంపై సెకీ, రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేశాయి. దానిలో 534 మెగావాట్లు కూడా కలిపి మొత్తం 7,000 మెగావాట్లు అదానీ సంస్థే సరఫరా చేస్తున్నట్టుంది. రెండో ఒప్పందంలోనూ పట్టిక ద్వారా ఆ విద్యుత్ని అదానీ ఎక్కడెక్కడి నుంచి సరఫరా చేసేది వివరించారు. సరఫరా ఎప్పటి నుంచి మొదలవుతుందన్న విషయాన్ని ప్రస్తావించారు. పేరుకు తెరపైకి సెకీ కనిపిస్తున్న 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అదానీతోనేనని, అంతిమ లబ్ధిదారు ఆ సంస్థేనని ఈ అనుబంధ ఒప్పందాల్ని బట్టే అర్థమవుతోంది. మొత్తం కథ నడిపించింది అదానీయేనని అమెరికా సంస్థలు ఆరోపిస్తున్నట్లు అదానీ గత ప్రభుత్వ పెద్దతో లంచాల వ్యవహారం మాట్లాడాకే ఒప్పందాలు జరిగాయని స్పష్టమవుతోంది.